నేను చేయగలను, నేను చేస్తాను అండ్ నేను ఇది చేసి తీరుతాను. ఈ 3 మాటల్లో చాలా తేడా ఉంది. నేను చేయగలను అనేది మంచిదే, కానీ మాటలు పనికిరావు. మనం ఇంకొక అడుగు ముందుకు వేయాలి. నేను ఈ పని చేస్తాను ఇలా అనడంలో పాసిబిలిటీ ఉంది, కానీ ఆ పని చేయడానికి కష్టంగా ఉంటే లేదా అందులో నువ్వు ఫెయిల్ అయితే అప్పుడు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అది మీరు ఆ పనిని వాయిదా వేస్తారు లేదా మధ్యలోనే వదిలేస్తారు. కానీ లోపల నుండి నేను ఇది చేసి తీరుతానని వచ్చినప్పుడు ఇక్కడ ఒక కండిషన్ అప్లై అవుతుంది. అది మీకు ఎంత కష్టమైనా ఎంత పెద్ద పనైనా మీరు ఆ పనిని చేసి తీరుతారు. టైం పడుతుంది, బాధేస్తుంది, ఫెయిల్ అవుతావు, ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎన్నో సాక్రిఫైసెస్ చేయాలి, ఫ్యామిలీకి అగెనెస్ట్ వెళ్ళాలి, జనాలు నవ్వుతారు, మీ కంఫర్ట్ జోన్ని వదిలేయాలి, లెక్కలేనని కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది, చాలా కష్టపడి పని చేయవలసి ఉంటుంది. కానీ నువ్వు చేసి తీరుతావు. ఎందుకంటే కమిట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఇది ఎలాగైనా చేసి తీరుతాను. అరే కష్టాలు కూడా ఓడిపోతే మనం ఆఖరి వరకు ఓటమిని అంగీకరించకపోతే. మీ గోల్స్ ఎలా సెట్ చేసుకోండి అంటే అవి మిమ్మల్ని ప్రశాంతంగా కూర్చొని ఇవ్వకూడదు. మీ గోల్స్ మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఉండనివ్వకూడదు. మీకు ఖాళీగా కూర్చోవడానికి సిగ్గు అనిపించాలి. ఏదైనా చేయడానికి మీ లోపల కుతూహలం కలగాలి. ఇదే సరైన సమయం, అది పోతే మళ్ళీ తిరిగి రాదు. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. గుడ్ నుండి గ్రేట్ ఎలా అవ్వాలి, మంచి నుండి గొప్పగా ఎలా మారాలి. మంచి అనేది మనందరం చేసే విషయమే, కానీ మంచి యొక్క లిమిట్ని పుష్ చేసి అధిగమించినప్పుడు, మీరు ఎంత చేయగలరో దానికంటే ఎక్కువ చేయడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు మీరు గుడ్ నుండి బెటర్ అవుతారు. ఇంకా బెటర్, ఇంకా బెటర్, ఇంకా బెటర్. అప్పుడు గుడ్ నుండి గ్రేట్ అవుతారు, అంటే మంచి నుండి గొప్పవారు అవుతారు. నువ్వు మారాలని, గ్రో అవ్వాలని, గొప్ప ఆశయాలు సాధించాలనుకుంటున్నావని నాకు తెలుసు. కానీ నీకు ఇప్పటికే తెలిసిన విషయం చెప్తాను. నువ్వు ఇన్ని చేయాలనుకుంటున్నావు, బట్ దేని అప్లై చేయడం లేదు. నువ్వు మారనంత వరకు ఏది మారదు. నువ్వు బాగుపడకపోతే ఏది బాగుపడదు. మీ జీవితం మీ నుండే మొదలవుతుంది. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, అతను అది చేస్తున్నాడు, నో, నేనేం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, నేను ఏం చేయాలనుకుంటున్నాను, దీనిపైన మనం ఫోకస్ పెట్టాలి. చాలామంది వేరే వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలనుకోరు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ఇష్టపడరు. మీరేమనుకుంటున్నారు, మీరు మాత్రమే ఇబ్బందుల్లో ఉన్నారా, మీకు మాత్రమే డబ్బులు తక్కువ ఉన్నాయా? లేదు, ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి వేరు వేరు సమస్యలు ఉన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎలా అనిపిస్తాయంటే నాకెందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకెందుకు ఇలా జరుగుతుందని. కానీ మిగతా వారు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ నాకే ఎందుకు ఇలా జరుగుతుందని వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు కూడా అదే విషయం గురించి ఏడుస్తున్నారు, నాకెందుకు ఇలా జరుగుతుందని. అరే జరిగితే జరగనివ్వండి, మీకేం కావాలి? మీ జీవితంలో ఒక్క ట్విస్ట్ లేదు. నువ్వు పుట్టావు, ఎంజాయ్ చేసావు, చనిపోయావు. ఇలాంటి కథను ఎవరు ఇష్టపడరు. ఇతరులను వదిలేయండి, మీ కథ మీకే నచ్చదు. ఈ జీవితం సరదాగా లేదు, అరే ఏంటి ఈ జీవితం అని మీరే అంటారు. బాగా వినండి, పోరాటం లేకుంటే, సమస్యలు లేకుంటే జీవితంలో మజా ఏమొస్తుంది? నీ లోపల అగ్ని ఉంటే పెద్ద పెద్ద తుఫాన్లు కూడా ఆగిపోతాయి. మీ కళలు అంత పెద్దగా ఉంటే మీ పోరాటం అంత చిన్నదిగా ఎలా ఉంది? మీరు జీవితంలో అంత పెద్ద కళలు చూస్తున్నట్లయితే మీరు ఎలా సాకులు చెప్తున్నారు? పొద్దున్నే లేవాలని ఆలోచిస్తావు కానీ లేవలేవు. పెద్ద పెద్ద మాటలు చెప్తావు కానీ ఏమీ చేయలేవు. కీర్తి, గౌరవం, డబ్బు, పేరు అన్నీ కావాలి, కానీ అవన్నీ సాధించడానికి కొంచెం నొప్పిని భరించలేవు. అండ్ ఈ వీడియో చివరిలో నేను ఇంతే చెప్తాను, బలహీనంగా కాకుండా తెలివిగా ఉండండి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ చేయండి. ఎందుకంటే జనాలు తక్కువ వింటారు, ఎక్కువగా చూస్తారు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మీ వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. తర్వాత వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.